మహబూబ్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పనిచేయాలని మేయర్ సహా కార్పొరేటర్లకు మంత్రి వాకిటి శ్రీహరి దిశానిర్దేశం చేశారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై అభినందన తెలిపారు. పార్టీలకు అతీతంగా తమమన భేదం భావం లేకుండా అందరికీ సమాన న్యాయం చేస్తూ పరిపాలన సాగించాలని సూచించారు. ప్రజలను నమ్మి ఇచ్చిన బాధ్యతను గౌరవించి వారి విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేయాలని అన్నారు. పట్టణ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను సమకూర్చుకొని రోడ్లు, డ్రైనేజీలు, విధి దీపాలు, పార్కులు, ఫ్లైఓవర్లు, పాఠశాలలు, విద్యాసంస్థలు, ట్రిబుల్ వైద్య సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. तदेव रकाबलं दैवाबलं तदेव लक्ष्मीपदहेन्द्रियेन्द्रियं स्मरामि त्रिपादोऽथौ दैपुरुषः पादोः स्वेहापमात्मनः ततो विश्वञ्चक्रामतुः शासनाराजो पुरुषः सजातो अध्ययेद्वन्द्वमानः अबद्धं पुरुषं డిప్యూటీ మేయర్గా నేను బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించిండ్రో అదేవిధంగా మేము కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా నిధులన్నింటినీ కూడా మా మేయర్ అమ్మ గారి ఆధ్వర్యంలో నిధులన్నింటినీ కూడా సమానంగా ప్రతి ఒక్క డివిజన్కు పంపిణీ చేసి మా ఎమ్మెల్యే గారికి మచ్చ లేకుండా అభివృద్ధి బాటలో పయనించడానికి మేమందరం కూడా ఆ కార్పొరేటర్ల వెంబడి వెన్నంటి ఉంటామని వారికి కూడా మా సపోర్ట్ ఉంటుందని ఈ వేదిక నుంచి తెలియజేస్తూ నేను మేయర్ కావడానికి పూర్తి సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు మేయర్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్పొరేటర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పాలమూరు పట్టణ కార్పొరేషన్ను అందరి సహకారంతో రాష్ట్రంలోనే హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచడానికి కృషి చేస్తున్నాను. మేయర్గా ఎన్నుకోబడ్డ సోదరిమణి మమత గారికి అండ్ నా సోదరుడు చాలా సంవత్సరాల నుంచి సురేంద్రతో నాకు పరిచయం. నేను రాజకీయాలు సురేంద్ర గారు వైస్ చైర్మన్ కావడం, నా సోదరిమణి మమత గారు కార్పొరేషన్ మేయర్గా కావడం, వైస్ మేయర్గా కావడం, మిగతా 58 మంది సభ్యుల్ని కార్పొరేటర్లుగా ఎన్నుకోబడ్డాం. ఇది నేను అనుకుంటున్న శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ఘట్టం. మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఇచ్చేస్తా మీద కార్పొరేషన్ మేయర్ గారికి, వైస్ మేయర్ గారిని, లేదా గెలిచినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా ఒక చిన్న సూచనతో, నేను ఇప్పటికి కాలాతీతమైంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా, అయితే మీరు ఈ స్థాయికి వెళ్ళి పంపించారో మీ నమ్మకం వమ్ము కాకుండా, ఏ నమ్మకం పాలమూరు మెద్దుబిడ్డ మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యి మనమే నమ్మకం పెట్టాడు, ఏ నమ్మకంతో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తన ప్రతి సందర్భంలో ఈ విద్యా ఉద్యోగాల గురించి లేదా వ్యవసాయం గురించి, ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం చాలా సందర్భాల్లో ఎక్కడ ఉన్నా కూడా ఇవన్నిటినీ నమ్మకంగా ఈరోజు మీ చేతిలో ఒక అధికారాన్ని పెట్టారు. ఈ కార్పొరేషన్కి వచ్చి మన కార్పొరేషన్ నూతనంగా చేసుకోబడ్డ ఇటువంటి మహబూబ్నగర్ని సుందరంగా అన్ని వసతులు అవసరాలు తీరే విధంగా ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం కల్పించే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం కార్పొరేషన్ మేయర్గా అయినందుకు, వైస్ మేయర్గా లేదా